హాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వీవర్స్. సో ఈరోజు టాపిక్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, మనకు చిన్న వాళ్ళని మనం చిన్న చూపు చూస్తామండి డెఫినెట్గా. అది వయసులో కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడైనా సరే మనకంటే చిన్నవాళ్ళు, మనకంటే వాళ్ళు వాళ్ళు వయసుతో నిమిత్తం లేదండి ఈ జబ్బుకి. అట్లా చూడడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది అది ఎలా ఉంటుందంటే తీవ్రంగా ఉంటుందన్నమాట. అంటే లైక్ వయసుకు కూడా మర్యాద ఇవ్వరు. నెక్స్ట్ వాళ్ళ డిసిగ్నేషన్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అట్లాంటి రోగాలని నేను చాలా మందిలో చూశాను. ఆఫీస్లో కానివ్వండి, బయట కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి. మనకంటే చిన్నవాళ్ళని అంటే ఏజ్తో సంబంధం లేదు. ఒకవేళ అవతల వాళ్ళు వయసులో చిన్న ఉన్నా కూడా, బాగా కొంచెం ధనవంతులు ఉన్నా కూడా, వీళ్ళు పెద్దవాళ్ళు ఉండి బీదవాళ్ళుగా ఉంటే ఖచ్చితంగా చిన్న చూపు చూడడం స్టార్ట్ చేస్తారండి. అది మాత్రం ప్రపంచంలో ఎక్కడ ఎటు వెళ్ళినా కూడా జరిగేది. ఆఫీసులో కానివ్వండి, ఇంటి పక్కన కానివ్వండి, ఇరుగు పొరుగు వాళ్ళు కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి, ఎవరైనా సరే తనకంటే పొజిషన్లో కానివ్వండి, మొత్తం ఏజ్లో కానివ్వండి, దేంట్లో ఉన్నా సరే చిన్న చూపు చూడడం స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే వాళ్ళ మాటల్లో కానీ, చేతల్లో కానీ చూపిస్తూ ఉంటారనమాట. సో ఎందుకంటే నువ్వు మాకంటే తక్కువే కదా, నువ్వు మాకంటే తక్కువ పొజిషన్లో ఉన్నావు అని చెప్పేసి. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఆఫీస్లో ఎవరన్నా వాచ్మెన్ లేకపోతే స్వీపరు మనకంటే ఏజ్ పెద్దన్నా మనము అథారిటీ చెలాయిస్తూ ఉంటాం. కొంతమంది బాగా చూసే వాళ్ళు ఉన్నారు, అందరూ అని కాదు. దాంట్లో ఒక 75% ఇలాంటి వాళ్ళు ఉంటే 25% వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా బాగా వాళ్ళని కుటుంబ సభ్యుల్లాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళను, తనకంటే వయసు పెద్దన్నా కూడా వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. సొసైటీలో ఏమైపోతుందంటే రాను మనిషి చిన్న పెద్ద వదిలేస్తున్నారు. ఓన్లీ మనీ, డబ్బులో పెద్దనా లేదా డబ్బులో బాగున్న వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా కానీ డబ్బులో బాగున్నారా లేదా. ఇప్పుడు ఎట్లుందంటే సొసైటీలో ఎంత సంపాదించావు అని అడుగుతున్నారు కానీ ఎలా సంపాదించావు అనేది ఎవ్వరికీ అవసరం లేని క్వశ్చన్ మార్క్ అండి. అంటే నువ్వు ఎలా సంపాదిస్తే నాకెందుకు, నీకు సొసైటీలో మనీ ఉందా లేదా, ఇదే మెయిన్ థీమ్ అయిపోయింది. థీమ్ అదే. నువ్వు ఏదైనా చెయ్యి, ఏదైనా చేసుకో, సంపాదించుకో. ఎంత సంపాదించావంటారు కానీ ఎలా సంపాదించావనేది ఇప్పుడు జనరేషన్లో, కలియుగం అంటారు కదా, ఆ జనరేషన్లో అయితే లేదండి. ఒకప్పుడైతే ఎలా సంపాదించామనేది ముఖ్యం అనేది చూసేవాళ్ళు. మనం ఓల్డ్ మూవీస్లో చూసినా కూడా ఏదైనా ఒక 10 రూపాయలు ఎక్కడైనా తీసుకొచ్చి ఇచ్చా కూడా వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ బెల్ట్తో కొట్టడం అది ఇది చేసేవాళ్ళు. అట్లా ఉన్నాయి మూవీస్ కానీ, అట్లా చూపించేవాళ్ళు. రాను ఏమవుతుందంటే ఎలా సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత సంపాదించామనేది ముఖ్యం అయిపోయింది. దానిలో పడే చిన్న పెద్ద వయసు తారతమ్యాలన్నీ మరిచిపోయి ఎలా అంటే అలా సొసైటీ బిల్డప్ అయిపోతుంది. కొంతమంది, అందరూ అని కాదు, కొంతమంది. సో దీన్ని ఏం చేయలేమని పరిస్థితి అండి. ఎందుకంటే అది మనుషులో మార్పు రావాలి, మన సంఘంలో మార్పు రావాలి, కానీ ఏదో చెప్తే మార్పు వచ్చేది కాదు. దయచేసి అలా చూడకపోవడము చాలా ఉత్తమం అండి. అందరూ ఈక్వలే, వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. ఏదో వాళ్ళ పరిస్థితి బాగలేదని, వాళ్ళు పూర్గా ఉన్నారనో లేదా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నారని కించపరిచేలాగా మాట్లాడడం, అవమానించడం అనేది చేయకపోవడం బెటర్ అండి. ఎందుకంటే ఎవరి లైఫ్ ఎట్లా టర్న్ అవుతుందో తెలియదు కాబట్టి సో అలాంటివి చేయకుండా ఉండడం బాగుంటుంది. ఇతరులను ఇబ్బంది పెడితే మనకేమొస్తుందండి, మనకేమి రాదు. ఇంకా వాళ్ళ కన్నీరు మనకి మంచిది కాదు. అది ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.